హలో ఎవరీవన్, దిస్ ఈజ్ మీరు చూస్తున్నారు పాండా వెబ్ స్టాక్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో మొత్తం ఒకే పేజ్లో చూపించాం కాబట్టి ఇలా కాకుండా ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో ఎలా చూపించాలి మన డేటా అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు మనం దీనికోసం ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటంటే రియాక్ట్ రౌటర్ డామ్ అంటారు. npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ 3 ఉంటాయి అన్నమాట. బ్రౌజర్ ఒక నిమిషం, ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందా? బ్రౌజర్ రౌటర్ ఈ 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 ఇక్కడ తీసేసి మనం ఏం చేస్తాం, ఫస్ట్ బ్రౌజర్ రౌటర్ బ్లాక్ రౌటర్లో రౌటర్ రాస్తాం. రౌటర్లో మళ్ళీ రౌట్స్లో రౌట్ అనేది ఒక సింగిల్ ట్యాగ్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ లాగిన్కి ఏం చేస్తామంటే తీసేస్తాను. రౌట్లో ఫస్ట్ పాత్ అనేది ఇవ్వాలన్నమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్గా పాత్ స్లాష్ రిజిస్టర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కానీ ఈ ఫస్ట్ రిజిస్ట్రేషన్కి ఇక్కడ స్లాష్ రిజిస్టర్ అని ఇస్తాం. ఎలా అంటే ఇక్కడ స్లాష్ పెట్టిన తర్వాత రిజిస్టర్ కోసం ఇక్కడ పైన యూఆర్ఎల్ చేంజ్ అవుతాం. ప్రతి దానికి ఇంకోలాగా డిఫైన్ చేసేటట్టు ఇక్కడ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మన ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ నేమ్, అలాగే లాగిన్కి సేమ్, డీటెయిల్స్కి సేమ్ ఇస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం నార్మల్గా ఓపెన్ చేసినప్పుడు ఏమి రాదన్నమాట. డీటెయిల్స్ రిఫ్రెష్ చేస్తుంది. సారీ, రన్ చేయలేదు. నార్మల్ పేజ్ వచ్చింది చెప్పి ప్లెయిన్ బ్లాంక్ ఉంది. ఇప్పుడు మనం రిజిస్టర్ కొట్టామనుకోండి, రిజిస్టర్ ఒకటే వస్తుంది. ఇప్పుడు లాగిన్ చేసామనుకోండి, లాగిన్ కూడా ఒకటే వస్తుంది. డీటెయిల్స్ కొట్టామనుకోండి, డీటెయిల్స్ ఒకటే వస్తుంది. కానీ డీటెయిల్స్ లేదు కాబట్టి లాగిన్ అయినాక దాన్ని నావిగేట్ అయ్యేటట్టు చేద్దాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ లాగిన్ పేజ్కి వెళ్ళి ఇక్కడ రియాక్ట్ రౌటర్ డామ్లో ఒకటి ఉండిద్ది అనమాట, నావిగేట్ అని. ఇంపోర్ట్ యూజ్ నావిగేట్. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని నావిగేట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. నావిగేట్లో ఈ యూజ్ నావిగేట్ అనే ఫంక్షన్ తీసుకొని ఎప్పుడైతే లాగిన్ అవుతావో అప్పుడు మనం నావిగేట్ అవ్వాలి. నావిగేట్ ఎక్కడికి నావిగేట్ అవ్వాలి, డీటెయిల్స్కి. ఆ డీటెయిల్స్ అనేసి సరిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ లాగిన్ అవుదాం వెళ్ళి 1 2 3 4. ఓకే, ఎక్కడ వస్తుంది ఇప్పుడు నావిగేట్ అవ్వాలి. సారీ, కంట్రోల్ ఎక్స్. నావిగేట్ డీటెయిల్స్ డీటెయిల్ ఏమి ఇచ్చాము, యాప్లో డీటెయిల్ అని ఇచ్చాము. ఓకే, లాగిన్ అవ్వదు. ఓకే, నావిగేట్ అయింది కానీ డీటెయిల్స్ రాలేదు. ఒకసారి చెక్ చేద్దాం ఏందా ఎర్రర్ అనేది. ఇదిగోని ఒకసారి లాగిన్ చేసి చూస్తాను. ఇదిగోండి ఇక్కడ మన డీటెయిల్స్ అనేది వస్తుంది అనమాట. పాస్వర్డ్ ఒకటి వచ్చింది. యూజర్ నేమ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనకి డీటెయిల్స్ ఎందుకు రావట్లేదు అంటే మనం ఏం చేసామంటే ఇక్కడ రెస్పాన్స్లో డేటా ఇచ్చాం కానీ దాన్ని బేస్ చేసుకుని దాంట్లో ఉన్న యూజర్ని ఉంటుంది కాబట్టి డాట్ యూజర్ని ఇచ్చామంటే మన డీటెయిల్స్ అనేవి వస్తుంది అనమాట. ఇట్లా ఇవన్నీ కూడా మన డీటెయిల్స్ అనేవి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.